వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్. గుంటూరు ఛానల్ పొడిగింపు వల్ల భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం పెంచాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పాతిపాడు మండలం కొండపాడు గ్రామానికి చెందిన రైతులు ఛానల్ పొడిగింపు వల్ల భూమి కోల్పోయామని జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. తమకు గ్రామంలో సారవంతమైన నల్లరేగడి భూమి 38 ఎకరాలు ఛానల్ పొడిగింపు కింద కోల్పోయామని రైతులు చెప్పారు. తమను ఆదుకుని నష్టపరిహారం అందించాలని కలెక్టర్ను కోరారు. చిత్తూరు జిల్లా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి జైలు నుంచి విడుదలైన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పుంగనూరు పట్టణంలోని బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు వైసీపీ శ్రేణులు. లిక్కర్ స్కామ్ కేసులో 71 రోజుల రిమాండ్ అనంతరం జైలు నుంచి విడుదలయ్యారు మిథున్ రెడ్డి. తెలంగాణలో గోశాలల్లో గోవులు లంపి వ్యాధితో చనిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి ఆరోపించారు. ప్రతి ఏటా ఇవ్వాల్సిన మందులు వెటర్నరీ డాక్టర్లు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను సైదాబాద్ పిఎస్ కు తరలించారు. ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయి. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే పవన్ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరికీ విలువ లేకుండా చేయడంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు.